హైదరాబాద్ లో ఫిష్ ఫ్రై లవ్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఫిష్ ఫ్రై చేసి విక్రయించే మహిళని చూసి ఫిదా అయిపోయాడు ఓ యువకుడు. ఆమె ప్రేమని పొందేందుకు చాలా స్టంట్లే వేసి సక్సెస్ అయ్యాడు కూడా. కలిసిందాం రా అంటూ ఎన్నో కథలు పడ్డాడు. కట్ చేస్తే చేప ముళ్ళు గుచ్చుకొని విలవిల్లాడుతున్నాడు. ఏకంగా ఠానా మెట్లెక్కేదాకా వెళ్ళింది ఈ మ్యాటర్. ఇంతకీ ప్రేమాయణంలో జరిగిన వ్యవహారాలేంటి? ఈమె పేరు మీరజ్ ఖానం, ఇతని పేరు సయ్యద్ జాఫ్రీ. మీరజ్ హైదరాబాద్ బార్కత్ సమీపంలో ఫిష్ ఫ్రై అమ్ముతూ ఉంటుంది. సయ్యద్ జాఫ్రీ సీసీ కెమెరాల్ని ఇన్స్టాలేషన్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఎంత సులువుగా ప్రేమ పుట్టిందో అంతే త్వరగా బ్రేకప్ అయింది. ప్రేమికులిద్దరూ కాస్త శత్రువులయ్యారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కేసుల దాకా వెళ్లారు. మీరజ్ ఖానం ఫిష్ ఫ్రైకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. టేస్టీ ఫిష్ ఫ్రై కోసమో లేదంటే మీరజ్ ఖానం ని చూసేందుకో తెలియదు గానీ యువకులంతా క్యూ కట్టేవాళ్ళు. సయ్యద్ జాఫ్రీ కూడా అలా వెళ్ళిన వాడే. ఫస్ట్ డేనే మీరజ్ ఖానం ను చూసి ఫ్లాట్ అయిపోయాడు. ప్రేమించడం కాదు, ఏకంగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఎంత ఇష్టమో చెప్పలేను గానీ పెళ్లి చేసుకుంటానని మీరజ్ ముందు ప్రపోజల్ పెట్టాడు సయ్యద్. అంతకంటే ముందు తన బ్యాక్గ్రౌండ్ మొత్తం వివరించింది మీరజ్. భర్త లేడని, కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని ఉన్నట్టుగా చెప్పేసింది. ఏం పెద్ద మ్యాటర్ కాదన్న సయ్యద్ పెళ్లికి సిద్ధమన్నాడు. ఇద్దరు కలిసి చెట్టా బట్టలు వేసుకొని తిరిగారు. కారులో ఢిల్లీ, ముంబై నగరాలకు వెళ్లి సరదాగా గడిపారు. ఆల్ ఈజ్ వెల్ అనుకునే లోపే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. చివరికి అది దాడుల దాకా వెళ్ళిందట. ఇలా నిజమెంతో తెలియదు కానీ సయ్యద్ కు మాత్రం గాయాలయ్యాయి. దీంతో పరస్పరం బాలాపూర్ పోలీసులను ఆశ్రయించి ప్రేమించడం నేరం కాదు, ప్రేమలో పడ్డం తప్పు కాదు, కానీ అన్ని తెలుసుకొని ముందుకెళ్తే బాగుంటుందని సయ్యద్ కు కౌంటర్ ఇచ్చింది మీరజ్ ఖానం. अब मेरे को देखने आता था कि मच्छी खाने आता था. मेरा गांव में मच्छी देना, कोई भी आने दो, मेरे को क्या करना है? देखते कि कोई भी कर देता प्रपोज तो क्या करना. अब मैं तो इसका जो है, ऐसे तो कई दीवाने आए, अच्छे बुरे तो सभी आएंगे ना. जहाँ देखे क्या बोलते वो मक्खियां देखते नहीं, शहद जहाँ देखते मक्खी वही फटती. तो उसमें का हाल है आदमियों का. ठीक है, मैं तो वहाँ काम करने, अब किसके दिल में क्या है मेरे को क्या मालूम. अच्छे भी आते बुरे भी आते, आई डोंट केयर. मेरे को क्या लेना देना किसी से. ఇద్దరి వ్యవహారంపై ప్రస్తుతం పిఎస్ లో కేసు నడుస్తోంది. ఇంకోవైపు మీరజ్ సయ్యద్ల లవ్ స్టోరీ సోషల్ మీడియాలో రీసౌండ్ చేస్తోంది. మీరజ్ తో జీవితం పంచుకోవాలని అనుకుంటే చివరకు మోసపోవాల్సి వచ్చిందని పెట్టిన వీడియో రచ్చకు దారి తీస్తోంది. ఇంతకు ఎవరు ఎవరిపై దాడి చేశారు, ఎందుకని చేశారు, పెళ్లి దాకా వెళ్లాల్సిన మ్యాటర్ ఎందుకని నిలిచిపోయింది, వీటన్నింటికి పోలీసులే సమాధానం చెప్పాలిక. హైదరాబాద్ పాత బస్తీలో ఫిష్ ఫ్రై తిని ప్రేమలో పడ్డ యువకుడిపై ప్రియురాలు దాడి చేసిందంటూ బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మీరాజ్ అనే యువకుడు. మరోవైపు ప్రియురాలు కూడా తనను మోసం చేశాడు, తన దగ్గర లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేశాడంటూ ఆమె కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. స్పందించిన పోలీస్ అధికారులు ఇద్దరికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం ఇద్దరు ప్రేమికులు ఒకరిపైన ఒకరు పెట్టుకుంటున్న వీడియోలు ఇప్పుడు పాత బస్తీలో పెద్ద న్యూసెస్గా మారాయి. ప్రస్తుతం పోలీస్ అధికారులు ఇద్దరిపైన చర్యలు తీసుకోవాలని కూడా పాత బస్తీ వాసులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సాయి కిరణ్తో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.